ఇక్కడికి అగ్నివర్షం పడుతుంది. ఎవరు కనపడరే? ఎవరక్కడ? ఎక్కడో శబ్దం వినపడుతుంది. నేనే ఇక్కడ ఉండే పిశాచాన్ని. ఇంకా ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది తెలుసా? ఎవరు నువ్వు? దమ్ముంటే నా ముందుకు రా. నేనెవరికి భయపడలేదు, ఎందుకంటే నేను దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను. నేనే తప్పు చేయనప్పుడు నేనెవరికి భయపడాలి? అయినా నువ్వెవరు? చెప్పావులే, నన్నెందుకు భయపెడుతున్నావు? అంటే నువ్వు భయపెడితే నేను భయపడతా అనుకున్నావా? అసలు నువ్వు ఎందుకు నా వెనకాల పడుతున్నావు? నీకేం కావాలి? నాకేం లేదు, భయపెడితే భయపడతావు కదా, అందుకనే చూస్తున్నాను. ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి నువ్వెప్పుడు ఇలాగే తగులుతావా? అందరిని భయపెడతావా? ఏంటి, నన్ను చూస్తే నవ్వు వస్తుందా? నవ్వు రావటం కాదు, నిన్ను చూస్తే కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరో గమనం కోసం బయలుదేరి వెళ్ళే వాళ్ళకి దారి పొడుగున సహాయం చేయాలి, కానీ ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తే వారు వెళ్ళే పని ఎలా పూర్తవుతుంది? నాకు అవన్నీ తెలీదు, నాకు భయపెడతాం ఒకటే తెలుసు. నీ భయం పెడితే నీకు భయపడటానికి నేనెవరిని? నువ్వు భయపెట్టగలిగినంత సాహసివా? అయ్యో, ఇదేమిటి మళ్ళా అంతా రంగు మారిపోయింది, రక్తవర్ణపు వర్షం ఆరిపోయింది. చెప్పారుగా, ఇక్కడంతా అనుకూలంగా ఉండదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, ఇప్పుడున్నది అప్పుడు ఉండదు. సరే కానీ ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇదే క్లైమేట్ ఇంకో గంట ఉంటుందా? 2 గంటలు ఉంటుందా? నాకు తెలీదు, నేనేదో నువ్వు వచ్చావు